కారు దిగేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన స్టోరీ ఇది. కాంగ్రెస్, బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు. కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు. కడియం శ్రీహరితో టచ్లోకి కాంగ్రెస్. కడియం చేరితే వరంగల్ లోక్సభ టికెటు క్వశ్చన్ మార్కు. తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలో కుమార్తె కావ్యకు పార్టీ టికెట్ ఆఫర్. వేం నరేందర్ రెడ్డి కోమరెడ్డితో అమిత్ రెడ్డి భేటీ. కాంగ్రెస్ సర్కారుకు దానం కితాబు. బీజేపీలోకి ఆరూరు రమేష్ నేడు అమిత్ షా సమక్షంలో చేరిక. ఇది మొత్తం స్టోరీకి సంబంధించిన సమ్మరీ. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే గనక ఆయన కుమార్తెకు కడియానికి వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వడం, వారి కుమార్తెకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా టికెట్ ఆఫర్ చేస్తున్నారని, దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన కాంగ్రెస్లోకి రాబోతున్నారని, ఆర్టీసీ పైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రోజుకో శుభవార్త చెప్తున్నదని, ఆర్టీసీ లాభాల్లో ఉన్నదని, మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయని కితాబునివ్వడం, ఇవన్నీ చూస్తే కనుక దానం నాగేందర్ కూడా కాంగ్రెస్లోకి రాబోతున్నారని ఒక అంశం. రెండవది, ఇన్నాళ్ళుగా కేసీఆర్కు అండగా ఉండి ఒక సీనియర్ లీడర్గా ఉన్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి రాబోతున్నారని, అయితే ఆయన వరంగల్ ఎమ్మెల్యేగా తానే ఉంటారని, ఎంపీ టికెట్ మాత్రం తన కుమార్తెకు ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్టుగా కూడా మీడియాలో వచ్చిన కథనం. నిజానిజాలు ఏమిటో తెలియదు కానీ కడియం శ్రీహరి మాత్రం కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి రాబోతున్నారనేది వీటి సారాంశం. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి వర్షంబట్టి నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు. పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లోకి రావడం, అదేవిధంగా బీబీ పాటిల్, పి రాములు వీరు కూడా బీజేపీలోకి వెళ్ళిపోవడం ఇవి జరిగినాయి. ఆ తర్వాత మరికొంతమంది మాజీ ఎంపీలు కూడా బీజేపీలోకి వెళ్ళడం, మరికొందరు కూడా బీజేపీలోకో లేదా కాంగ్రెస్లోకో రాబోతున్నారు అని చర్చ జరుగుతున్నది. మరొక వైపున ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్న రంజిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు, వాళ్ళు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఆయన ఇప్పుడు నల్గొండ నుంచి పోటీ చేస్తామని చెప్పిన అతను ఇప్పుడు ఈసారి పోటీకి దూరంగా ఉంటానని వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం, తర్వాత అతను కూడా కాంగ్రెస్లోకి వెళ్తారని కూడా పెద్ద ఎత్తున పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళే తప్ప తిరిగి వస్తున్న వాళ్ళు లేరు అని. లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ను కొంత గందరగోళానికి ఇబ్బందికి గురి చేస్తున్నాయనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అయితే ఆరూరు రమేష్ మొదలు కాంగ్రెస్లోకి వస్తారని చర్చ జరిగింది, ప్రచారాలు జరిగినాయి. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తున్నట్టుగా మళ్ళీ చర్చ జరుగుతున్నది. లోక్సభ టికెట్ ఆయనకు ఇవ్వబోతున్నారని, వరంగల్ టికెట్ కూడా ఆరూరు రమేష్కే ఇస్తారని నాయకులు ఇచ్చిన హామీ మేరకే ఆయన ఆగిండని అనుకున్నారు. కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా వెళ్ళిపోతారనే చర్చ కూడా జరుగుతున్నది. అంటే ఇట్లా జరగడం వెనుక మేము తలుపులు తెరిస్తే కనుక, డోర్లు తెరిస్తే కనుక చాలామంది నాయకులు రాబోతున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు. బహుశా వారు అన్నట్లుగానే మరి డోర్లు తెలిసినట్లేనా ఇంతమంది నాయకులు వెళ్ళిపోవడం అంటే కారణం ఏమిటి? ఒకవైపున బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు టికెట్ అడిగిన వాళ్ళు టికెట్ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వారు రివ్యూ సమావేశాలు రాకపోవడం వెనుక కారణం ఏమిటి? నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన రివ్యూలో ఎంపీలుగా ఎవరైతే ఉన్నారో, ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమావేశానికి హాజరు కాలేదు. అంటే వీరు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారనే చర్చ కూడా జరుగుతున్నది. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితా తయారీలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉన్నది. బహుశా బీజేపీలోకి వెళ్ళేవారు వెళ్ళిపోగా కాంగ్రెస్లోకి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారి కోసం వేచి చూచే ధోరణితో ఉన్నారా అనేది కూడా ఒక సందేహం ఉన్నది. బీఆర్ఎస్లోకి వెళ్ళేవారు ఇక లేరు, అటువైపు నుంచి ఇటువైపు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి 2014, 2018 రెండు లోక్సభ ఎన్నికలు మనకు. ఈ రెండు లోక్సభ ఎన్నికల్లో మొన్నటి 2019 ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఇవాళ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందని ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. అయితే నాయకత్వం మాత్రం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకోసమే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ అన్నారు, పోయేవాళ్ల గురించి భయపడేది లేదు, భూమి ఆకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, తెలంగాణ సోల్ ఇదనే విషయం
కేసీఆర్ నిన్నటి బహిరంగ సభలో చెప్పడం, తర్వాత తనతో భేటీ అవుతున్న ప్రస్తుత ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. పోయే వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్తున్నారు. సహజంగానే ఇతరులు ఎట్లయితే బీఆర్ఎస్లోకి వచ్చిండ్రో గతంలో, వచ్చిన వారు వచ్చినట్లుగానే వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ వలస వచ్చిన వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం పట్ల ఎప్పటి నుంచో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇకనైనా సరే తమల్ని పట్టించుకుంటారని, తమకు నాయకత్వం దొరుకుతుందని, తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని సీరియస్గా కార్యకర్తలకు ఉన్నవారు మొదటి నుంచి బీఆర్ఎస్తో 2001 నుంచి బీఆర్ఎస్తో ఉన్నవాళ్ళు చెప్తున్న మాట. నిన్న కేసీఆర్ ఒక మాట అన్నారు. 2001 మే 17వ తారీఖు నాడు కరీంనగర్ నుంచి ఉద్యమాన్ని ప్రారంభించినామని, అదే గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్నామని, 10 ఏళ్లకు ముందు 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్లకు ముందు 20 ఏళ్ల తర్వాత ఏమిటి బీఆర్ఎస్ అనుకున్నప్పుడు అది పెరుగుతూ వచ్చి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం డీలా పడినట్లు కనబడుతున్నది. కారు పార్టీలోకి పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారు తప్ప వస్తున్న వారు లేరు. తాజాగా కడియం శ్రీహరి లాంటి నాయకులు అసెంబ్లీలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మాట్లాడితే కనుక మళ్ళీ కుటుంబానికి సంబంధించిన వారే మాట్లాడుతున్నారని కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో కడియం శ్రీహరి మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన కీ రోల్ ప్లే చేసే ప్రయత్నం జరిగింది. అంటే అనుభవజ్ఞుడు, సభా వ్యవహారాలు తెలుసు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడిస్తే బాగుంటుందని కూడా వీరు అనుకున్నారు. కానీ ఆయన కూడా పార్టీ మారుతున్నారు అనే ప్రచారాలు, ఇందులో నిజంగానే మారుతారో తెలియదు, ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి మీడియాలో కూడా వాటికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. కడియం శ్రీహరి కనుక పార్టీ మారితే నిజంగానే అది బీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత ఇబ్బందికరమైంది. ఎందుకంటే సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఆయన మారితే కనుక ఇబ్బంది అవుతుంది. మరి ఈ కడియం శ్రీహరితో టచ్లోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎవరు, వారు ఇంకా ఏ హామీలు తీసుకున్నారు, మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. వారు ఎవరైనా విషయాలు తెలియదు. కానీ ఇప్పటికున్న సమాచారం, మీడియాలో వచ్చిన కథనాల విషయాలైతే ఇవి.